హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. కుంభరాశి వాళ్ళకి 18, 19, 20వ తేదీలో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరు శుభవార్తను వినబోతున్నారు. అలాగే కొన్ని సమస్యలు అనేవి మీకు ఖచ్చితంగా ఎదురవబోతున్నాయి. వాటి నుంచి మీరు బయటపడటం కోసం ఏమేమి చేయాలనేది నేను చెప్తాను. వీడియో మీరు పూర్తిగా చూడండి. ఈ కుంభరాశి వాళ్ళది వచ్చేటప్పటికి రాశి పరంగా 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. కాబట్టి మీకు నవగ్రహాల్లో శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది బాగా ఉండాలి అని అంటే మీరు కొన్ని చిన్న సింపుల్గా నియమాలు అనేవి పాటించాలి. లేకపోతే చాలా వరకు కూడా సమస్యలు అనేవి ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. ఏ పని చేసినా కూడా అందులో సమస్యలు అనేవి మీరు ఎక్కువగా ఫేస్ చేసి బాధపడతా ఉంటారనమాట. డబ్బుకు సంబంధించి అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, లేకపోతే ఏదన్నా పిల్లల మాట వినకపోవటం, లేకపోతే ఇష్టమైన వాళ్ళు దూరం పెట్టేసేయటము, ఇట్లా ఉద్యోగం గురించి ఇబ్బంది పడటము, రకరకాల సమస్యలు అనమాట. అనారోగ్య సమస్యలు, ఇలా ఏదైనా సరే ఇలాంటివన్నీ పోవాలి అని అంటే శనిదేవుని అనుగ్రహం అనేది మీకు చాలా బాగా ఉండాలన్నమాట. ఈ కుంభరాశి వాళ్ళను కూడా చాలా వరకు కూడా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి అధిపతి శని కాబట్టి ఇంకా పెద్ద సమస్యల నుంచి వీళ్ళు కొంతవరకు పడగలుగుతున్నారు. ఆ విషయం వీళ్ళకి అర్థం కాక ఇబ్బంది పడతా ఉంటారు. కాబట్టి ఆ దేవుని ఆశీర్వాదం అనేది వీళ్ళ మీద చాలా బాగా ఉంటుంది. ఈ శనిదేవుని అనుగ్రహం లేదు అని చెప్పేసి మీకు ఎలా అర్థమవుతుందంటే, మీకు తరచుగా జుట్టు అనేది ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. అంటే దువ్వెన పెట్టి అట్లా దువ్వంగానే ఇంతెంత జుట్టు రాలిపోతూ ఉంటుంది. అది ఆడవాళ్ళలో అవ్వచ్చు, మగవాళ్ళల్లో అవ్వచ్చు. జుట్టు ఊడిపోవటము, తినాలని అనిపించకపోవటము, తాగాలని అనిపించకపోవటము, డైజెషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్, ఇట్లా తలనొప్పులు రావటము, ఇట్లా ఊరికి చిరాకు పడటము, కోపం రావటము, ఇట్లా రకరకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఆ శనిగ్రహం అనేది తక్కువగా ఉందని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు మీరేం చెయ్యాలి అని అంటే, ఈ శనిదేవుని యొక్క అనుగ్రహం కోసం మీరు దుస్తులు ధరించేటప్పుడు కూడా ఎక్కువగా ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి దుస్తులు ధరిస్తే మీకు శనిగ్రహం యొక్క అనుగ్రహం అనేది చాలా వరకు కూడా కలుగుతుందన్నమాట. అలాగే మీరు ఇంట్లో కూడా కలబంద మొక్క గనక లేకపోతే కలబంద మొక్కను తీసుకొచ్చుకొని పెట్టుకోవటం వల్ల శని అనుగ్రహం అనేది చాలా కలుగుతుంది. మీకు సమస్యలు అనేవి చాలా వరకు కూడా తగ్గి మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే మీరేంటంటే కొంచెం ఏదన్నా దానం చేస్తూ ఉండాలి. నలుపు రంగులో ఉండేటటువంటివి ఏవైనా సరే మీకు కుదిరితే నల్ల నువ్వులు కానీ, నల్ల నువ్వులతో దీపం వెలిగించడం కానీ, నల్ల నువ్వులతో చేసినటువంటి లడ్డూలు ఇలాంటివి ఎవరికన్నా దానం చేయటము, ఏదన్నా ఇలాంటివి చేయటం వలన, ఏదన్నా నలుపు రంగు బట్టలు ఎవరికన్నా దానం చేయటము, ఇలాంటివి చేయటం వలన కూడా చాలా వరకు కూడా మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా వెళ్ళిపోయి మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కుంభరాశి వాళ్ళు వ్యక్తిగతంగా చాలా మంచివారండి. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు కూడా. కాకపోతే వీళ్ళ తెలివితేటలు ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. బాగా అలసిపోతూ ఉంటారు. కొంచెం చుట్టూతో ఉండేటటువంటి పరిస్థితుల వల్ల, చుట్టూతో ఉండేటటువంటి మనుషుల వల్ల వీళ్ళ తెలివితేటలు ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. దానివల్ల కొన్ని సమస్యలు అనేవి వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఎవరికన్నా ఒక మంచి మాట చెప్పినా కూడా ఆ మాటలో కూడా తప్పులు వెతికేసేసి వీళ్ళ మీద నిందలు వేయటము, వీళ్ళ మీద ఎక్కువగా పడి జనం ఏడవటము, సంపాదించుకుంటున్నారు, బాగుంటున్నారు, బ్రహ్మాండంగా ఉంటున్నారు అని చెప్పేసేసి మంది ఏడుపులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జనంతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇదివరకు రోజులు కాదు, ఈ రోజులు అనేవి చాలా జనం డెవలప్ అయిపోయారనమాట. తన ఒక రక్త సంబంధం అని లేదు, ఎవ్వరూ లేరు, అందరూ స్వార్థపరులే. కాబట్టి ఎవరితోనైనా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలనేటటువంటి సత్యాన్ని మీరు గ్రహించినప్పుడు మీ సమస్యలు అనేవి చాలా వరకు కూడా తగ్గుతాయి. డబ్బు పరంగా కూడా మంచి కోసమనో, లేకపోతే ఇంకొక దానికోసము కూడా ఎవరికి డబ్బులు కూడా ఎక్కువగా మీరు హెల్పింగ్ అనేది చెయ్యొద్దు. దానివల్ల తిని వెళ్ళిపోతారు. పక్కకెళ్ళి మళ్ళీ మిమ్మల్ని పిచ్చోళ్ళు అంటారు. రేపు మీ అవసరాలకు ఎవ్వరూ కూడా రూపాయి ఇవ్వరు. అది కూడా మీరు గ్రహించండి. ఇట్లా చిన్న మెలకువలు అనేవి పాటించగలిగితే మీకు చాలా వరకు కూడా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక మీకు వచ్చేటప్పటికి 18వ తారీఖు ఎలా ఉంది అని అంటే, ఈ 18వ తారీఖు వచ్చేటప్పటికి మీరు 90% కూడా బిజీగా ఉంటారు. చాలా వరకు కూడా పనులు అన్నీ కూడా ఒకసారిగా మీద పడేటటువంటి అవకాశం అనేది ఉంది. ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ఫుల్ బిజీగా ఉంటారు. కానీ దానికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని చూసి సంతోషపడటం అనేది జరిగిద్ది అనమాట. ఇక మీకేంటంటే
కొంచెం కొంచెం చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్, అంటే తినడానికి కూడా టైం అనేది సరిపోక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎంత పనిలో ఉన్నా సరే మీరు ఆరోగ్యం మీద దృష్టి ఉంచండి. అలాగే బయట ప్రయాణం అంటే ఏదైనా బండి మీద వెళ్ళినప్పుడు కానీ, కారులో వెళ్ళేటప్పుడు కానీ కొంచెం హెల్మెట్స్ పెట్టుకోవడము, సీట్ బెల్ట్ పెట్టుకోవడం ఇలాంటివి చేయడం వల్ల మీకు చాలా బాగుంటుంది అనమాట. ఇక అంటే బయట ఒక్కొక్కసారి ఆ పనుల్లో ఏంటంటే తినడానికి సమయం అనేది సరిపోదు, ఎక్కడికన్నా వెళ్ళి తినే టైం కూడా ఉండదు. ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు కొంచెం ఏదన్నా ఫ్రూట్స్ కానీ ఇలాంటివి ఏదన్నా తీసుకొని వెళ్ళి ఆ జర్నీలో ఉన్న ఏదన్నా పనిలో ఉన్నా కూడా మధ్యలో ఒక 5 నిమిషాలు టైం కేటాయించుకొని తిని మంచినీళ్ళు కొంచెం ఇలా తాగటం వల్ల అనారోగ్య సమస్యలు అనేవి చాలా వరకు కూడా తగ్గుతాయి అనమాట. ఎందుకంటే ఎంత సంపాదించినా కూడా ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు వచ్చింది రూపాయి అయితే హాస్పిటల్కి ఖర్చు అయిపోయేది వేలల్లో అయిపోతాయి అనమాట. కాబట్టి ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచుకోండి. ఇక అంటే బిజీగా ఉంటారు, డబ్బు పరంగా అయితే కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. ఖర్చులు అనేవి ఈ మధ్య అనుకోని ఖర్చులు అనేవి చాలా వరకు కూడా మీకు ఎక్కువ అవుతున్నాయి అనమాట. ఎంత సేవ్ చేద్దాం అనుకున్నా కూడా కొన్ని ఖర్చులు అట్లా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇంట్లో నలుగురు మైండ్ సెట్ ఒకలాగా ఉండదు. ఒక్కొక్కరు కొంచెం ఎక్కువగా సరదాగా ఉంటారు, ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. వాటి గురించి ఎంత గొడవ పడ్డా వేస్ట్. కాబట్టి గొడవలు అనేవి వద్దు. ఎలా సంపాదించుకోవాలా ఏంటా అనేది మాత్రమే మీరు చేయాల్సినటువంటి పని అనమాట. కొంచెం ఇంట్లో వాళ్ళకి పిల్లలకు కూడా మంచి చెడు అనేది చెప్తా ఉంటే అప్పుడప్పుడు ఆ ఖర్చులు వాళ్ళు కూడా తగ్గించి మారేటటువంటి అవకాశం అనేది ఉంది. అంతేకాని గొడవలు వద్దు, కోపం వద్దు. కోపం వల్ల మీకు నష్టాలు అనేవి ఎక్కువగా జరుగుతాయి. ఇక 19వ తారీఖు ఎలా ఉంది అని అంటే కొంతవరకు రిలీఫ్గా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. ఎందుకంటే ముందు రోజు అంతా బిజీగా ఉన్నారు కాబట్టి కాస్త ఆ రోజు ఇంట్లో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయటము, చక్కగా కాసేపు ప్రశాంతంగా పనుకోవటము, లేచిన తర్వాత కాస్త మంచి కాఫీ కానీ టీ కానీ తాగటము, టిఫిన్ చేసి చేయటము, చక్కగా స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవటము, పిల్లలతో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయటము, ఇష్టమైనటువంటి వండించుకొని తినటము, ఇష్టమైనవి ఉన్నవి కూడా తినటము, ఇట్లాంటివి చేసి చాలా వరకు కూడా రిలీఫ్గా ఉండగలుగుతారు. అంటే సరదాగా బయటికి ఏదైనా వెళ్తానికి కూడా ప్లాన్ చేసుకుంటారు, చక్కగా సరదాగా వెళ్తారు, ఫ్యామిలీతో అంటే ఎంజాయ్ చేయగలుగుతారు అనమాట. అదే చెప్పేది, బయట వాళ్ళతో వీళ్ళతో టైం స్పెండ్ చేసే కన్నా, ఎవరితోనూ పనికిరాని వాళ్ళతో గంటలు ఫోనుల్లో మాట్లాడే కన్నా ఇంట్లో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. దానివల్ల మీకు కూడా ఎంతో హాయిగా ఉంటుంది. వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా బాగా ప్రేమించగలుగుతారు. ఒక బాండింగ్ అనేది ఏర్పడింది. కాబట్టి ఫ్రెండ్స్ ఉన్నా ఎవరున్నా ఎంతవరకు అంతవరకే. అలా ముందు మన ఫ్యామిలీకి మనం టైం అనేది ఇవ్వటం అనేది నేర్చుకోవాలన్నమాట. చిన్న చిన్నవి ఇలాంటివి చేయటం వల్ల మీకు బాగా కలిసి రావడానికి, కుటుంబ సభ్యుల సహకారం అనేది కూడా అన్నిట్లో ఉండటానికి మీకు బాగుంటుందన్నమాట. ఇక 20వ తారీఖు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది అని అంటే 20వ తారీఖు కూడా బిజీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. ఏదన్నా కొత్తగా ఏదన్నా స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఆ పనులకు సంబంధించి మీకు అవకాశాలు రావటము, ఏదన్నా డబ్బులు ఏదన్నా అంటే ఫ్రెండ్స్ని కానీ ఏదన్నా ఎవరినన్నా అడిగి ఉంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బు అందటము, దాంతో ఒక మంచిగా ఏదన్నా ఒక బిజినెస్ లాగా స్టార్ట్ చేద్దాం అనుకోవటము, ఇలాంటివి వాటికి సంబంధించినటువంటి ప్లానింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే ఒకవేళ ఉద్యోగం చేస్తున్నా కూడా మీకు కష్టానికి మీ టాలెంట్కి తగ్గట్టుగా మీకు ప్రమోషన్లు కూడా రావటము, శాలరీస్ పెంచడము, ఇలాంటివి అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కానీ కష్టం లేకుండా ఉంటుందంటే ఖచ్చితంగా కష్టం అనేది ఉంటుంది. ఎందుకంటే జీవితం అంటేనే కష్టం. కాబట్టి కష్టపడితేనే సుఖం అనేది ఉంటుంది. సుఖపడే టైంలో సుఖపడాలి, కష్టపడే టైంలో కష్టపడాలి. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి. కాబట్టి కష్టం గురించి మీరు ఎక్కువగా బాధపడద్దు. కానీ కష్టపడతా మీ మీద మీరు దృష్టి పెట్టుకుంటూ ఉండండి. సమయానికి తినటము, తాగటం ఇలాంటివి చేస్తూ ఉండండి. విద్యార్థులకు బాగుంది. మీకు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం, కొంతమందికి ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు, కొంతమందికి వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. పెళ్ళి కాని వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అవుతాయి. సంతానం లేని వాళ్ళు కూడా భయపడద్దు. ఈ రోజుల్లో సంతానం కలగటం అంటే అది పెద్ద కష్టమేం కాదు. ఖచ్చితంగా సంతానం అనేది కలిగిద్ది. ఎందుకంటే భయాలు పెట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి అలాంటివి పట్టించుకోవద్దు. ఈ ఉద్యోగాల కోసం కూడా అదే కావాలని కూర్చోకుండా, వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకుండా వచ్చిన పనులు ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉండండి. కోర్టు కేసులు ఉన్న వాళ్ళకి మీకు అనుకూలంగా అవకాశం అనేది ఉంది. అంటే మీకు అనుకూలంగా డబ్బు కానీ తీర్పు కానీ వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. ఎందుకంటే
దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంది. కుంభరాశి వాళ్ళు చాలా అదృష్టవంతులు. సహాయం చేసేటువంటి గుణం వీళ్ళకు ఉంది కాబట్టి దైవం కూడా వీళ్ళకి ఎక్కువగా సహాయం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇంట్లో కూడా చక్కగా దీపారాధన వెలిగించుకోవటం, దీపం వెలిగించుకోవటం, దేవుడికి ఎక్కువగా దగ్గరగా ఉండటం ఇలాంటివి చేస్తూ ఉండండి. దిష్టి ప్రభావం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం దిష్టి తీసేసుకుంటూ ఉండండి. అప్పుడప్పుడు ఎండుమిరపకాయలతో ఉప్పుతో ఇలా దిష్టి తీసేసుకుంటూ ఉండటం వల్ల చాలా వరకు కూడా బాగుంటుంది. నలుపు రంగు వస్త్రాలు చాలా వరకు కూడా తగ్గించండి వేసుకోవటం. అసలు కొనటమే ఎక్కువగా కొనమాకండి. ఉన్నాయి ఎప్పుడన్నా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే కొంతవరకు అవాయిడ్ అనేది చేసేయండి. బయట ఏదైనా ముఖ్యమైన పనుల మీద వెళ్ళేటప్పుడు మాత్రం నలుపు రంగు వస్త్రాలు అనేవి వేసుకోవద్దు. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించినట్లయితే మీకు చాలా బాగా కలిసి వచ్చింది. ప్రేమికులకు బాగుంది. భార్యాభర్తల మధ్య కూడా బాండింగ్ అనేది పెరిగిద్ది. శుభవార్త అంటే డబ్బులకు సంబంధించినటువంటి ఏ పని మీద అయితే మీరు చూస్తున్నారో ఆ డబ్బు మీకు ఊహకు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ చూసి సంతోషపడగలుగుతారు. ఇష్టమైనటువంటి పర్సన్తో కాసేపు ఫోన్లో మాట్లాడటం వల్ల కానీ, లేకపోతే వాళ్ళు మీ లైఫ్లోకి రావటం వల్ల కానీ, లేకపోతే ఉన్నోళ్ళతో అండర్స్టాండింగ్ అనేది బాగుండి వాళ్ళు అంటే మీరు ఇంకా ప్రేమగా ఉండటం అనేది జరిగి చాలా సంతోషపడగలుగుతారు. ఇలాంటి చిన్న చిన్నవి అనేవి చేసుకుంటే ఇంకా మీ జీవితం బాగుంటుంది. అర్థమైంది కదా ఈ కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంది ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే మీకు తెలిసిన కుంభరాశి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.